అందరికీ నమస్తే. నా పేరు బాలరాజ్ అండి. నేను రెవెన్యూ శాఖలో పనిచేస్తూ ఒక విశ్రాంత ఉద్యోగిగా ఇంట్లో ఉంటున్నాను. నాకున్న నాలెడ్జ్ని మీతో అందరితోని కొంత ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందామని ఒక ఉత్సాహంతో, ఒక షోక్ అట్లా అంటారు దాన్ని, ఇంట్రెస్టింగ్ ఉండాలి. అంటే మనము సమాజంలో ఉన్నప్పుడు మనకి నాలెడ్జ్ అంటే ఒక వేరేలా గుడియాలి కదా, చెప్పలేని ప్రయత్నం చేయాలి. వాళ్ళు వింటారనేది ఏ సంగతి అది. ఇవన్నీ మా డిపార్ట్మెంట్ వాళ్ళకైతే అన్నీ తెలుసు, వాళ్ళకి ఏది ఏం సంగతి అవన్నీ ఇప్పుడు నేను చెప్పబట్టి వాళ్ళకి బాగా తెలుసు. కానీ నేను మా వాళ్ళ గురించి చెప్పట్లేదు. కామన్ పీపుల్, సాధారణ రైతు, ఒక సిటిజన్ అర్థమయ్యే భాషలో ఇవాళ నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, మొన్ననే ఈ మధ్యన రెగ్యులర్గా వచ్చింది, ప్రభుత్వం భూముల మార్కెట్ విలువలను పెంచాలనుకుంటుంది. ఇంగ్లీష్లో ఎన్హాన్స్మెంట్ ఆఫ్ మార్కెట్ వాల్యూ. గత ప్రభుత్వం దాదాపు 7-8 ఏళ్ళు పెంచలేదండి, రేటు పెంచలేదు. అంటే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పెంచిన రేటును తనే కంటిన్యూ చేసుకుంటూ వచ్చింది. దాదాపు చాలా సంవత్సరాలు పెంచలేదు. ఎందుకు పెంచలేదంటే ల్యాండ్ ఎక్విజిషన్ ఉంది, ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి, మిషన్ భగీరథ కట్టాలి, మలన సాగర్ కట్టాలి, కొండపోచమ్మ కట్టాలి, ఇవన్నీ ఉన్నాయి, ప్రాజెక్టులు ఉన్నాయి. కాబట్టి పాత ధరనే ఉన్నట్టయితే ఆ తక్కువ మార్కెట్ వాల్యూ ప్రకారంగా ఇవ్వచ్చు అనేది తన ఆలోచన. అది వాళ్ళ ఇష్టం. రైతులు బాగా నష్టపోయారు. అట్లా అది కరెక్ట్ కాదు. ప్రతి సంవత్సరము ఎంతో కొంత అక్కడ ఉండే ప్రాంతాన్ని బట్టి మార్కెట్ వాల్యూ పెంచితే జనం అలవాటు పడతారు, ఒకసారి బరువు ఉండదు వాళ్ళకి. అయితే గత ప్రభుత్వం పెంచిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చి మొన్న కూడా అనుకున్నంత పెంచలే, ఇప్పుడు పెంచుతా అంట. ఓకే, లెట్ us వెల్కమ్. ఎట్లా పెంచాలి అనేది దానికి ఒక శాస్త్రీయత ఉంటుంది. శాస్త్రీయత అంటే ఒక ఊరు, ఆ ఊరుకు ఉండే ప్రాధాన్యత, మంచి పంటలు, కమర్షియల్ పంటలు. కొన్నిసార్లు ఏమో ఇక ఊగదంపుడు ఒకటే వరి, ముతక ధాన్యం, అదే జొన్నలు, అదే పత్తి, అదే లెక్క, అదే పత్రం. అది రూరల్ ఉంటుంది, ఆ ధర అంతే ఉంటుంది. అది కొద్దిగా పెంచేస్తే అయిపోతుంది. అంటే ఇప్పుడు హైదరాబాదు, ఇక హైదరాబాద్ అయితే అగ్గి మండని వండుతుంది. ఈ అగ్గితో పాటు ఈ అగ్గి చుట్టుముట్టున్న ఇటు వరంగల్, ఇటు నిజామాబాదు, ఇటు మహబూబ్నగర్, ఇంత వరదనక కూడా మొత్తం అది అయిపోయింది. ఒక గజం భూమి కొనే పరిస్థితి లేదు. లక్షలు కాదు, కోట్ల దాకా వెళ్ళిపోయింది. ఎట్లా పెంచాలి రేటు? మరి మార్కెట్ వాల్యూ ఎట్లా? అంటే మిత్రులారా, ఎట్లా ఉంటుందంటే, ఆ భూమి ప్రజల అవసరము, మీరు ధర పెంచుకుంటూ పోతే నాకేంటి లాభం ఉంటుంది గవర్నమెంట్. అప్పుడు మీరు పెంచుకొని పోయి నాకేం చేసేది ఉంది. వాస్తవానికి అక్కడ 20 లక్షలు సరిపోతుంది పర్ ఏకర్. కానీ మీరు నియంత్రణను కృత్రిమంగా ఎవరు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు తర్వాత వాళ్ళందరూ కలిసి పెంచుకొని ₹1,00,00,000 అమ్ముదా అంటే, నేను 20 లక్షలు అన్న తర్వాత 8 లక్షలకి మార్కెట్ వాల్యూ, దాని మీద మార్కెట్ వాల్యూ ఇవ్వమంట. మీ ఇద్దరి మధ్యలో కోర్టు ట్రాన్సాక్షన్ అయితే నాకేంది? అట్లా కాదు. నేను నా మార్కెట్ వాల్యూ పెంచుకుంటా, రిజిస్ట్రేషన్ వాల్యూ పెంచుకుంటా, ప్రాసెస్ వాల్యూ పెంచుకుంటా, రిజిస్ట్రేషన్ ఫీజు పెంచుకుంటా, ఇవన్నీ పెంచుకుంటా అంటది. తనకు ఆదాయం కావాలి కదా, మరి పెంచాల్సిన అవసరం ఉంటుంది, పెంచాలి కూడా. అంటే దీనికి కొంత ఎట్లా మరి ఎవరు పెంచాలి ధర? సబ్ రిజిస్ట్రార్ ఉంటాడు, ఆయన పెంచలేడు. డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ ఉంటాడు, ఆయన పెంచలేడు. రిజిస్ట్రార్ ఆ సీట్కే పరిమితం అవుతాడు, ఆయన సంబంధం లేదు. మళ్ళీ అప్పుడు ఏమైందంటే, స్థానికంగా ఉండే కలెక్టర్, అంటే నాకు తెలిసిన రోజుల్లో ప్రతి సంవత్సరము ఫిబ్రవరిలో తర్వాత ఆగస్టులో ఆల్ డిస్ట్రిక్ట్ జాయింట్ కలెక్టర్స్ వచ్చి అక్కడ ఉండే అసెస్మెంట్ ఇచ్చేవారని నేను చదివిన, నాకు కూడా గుర్తున్నంత వరకు. ఇప్పుడు అది ఉన్నదో లేదో తెలియదు, కానీ జిల్లా కలెక్టరే తప్పకుండా ఉంటాడు. ఒక జిల్లా కలెక్టరు, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రారు, ఐజీ రిజిస్ట్రేషన్ చైర్మన్గా ఉంటారు, జాయింట్ ఐజీ రిజిస్ట్రేషన్ కన్వీనర్ ఉంటాడు, సిసిఎల్ ఏమో సెక్రటరీగా ఉంటాడు. ఇక మిగతా అంత కలెక్టర్సు తర్వాత డిస్ట్రిక్ట్ ఎస్ఎల్ అంతా మెంబర్స్గా ఉంటారు. మెంబర్ తెచ్చుకొని అవన్నీ ఒక దగ్గర జమ చేస్తారు. అంటే ఆ ఏరియాని బట్టి, ఆ ఉండే ప్రాముఖ్యతను బట్టి, విలువను బట్టి, ప్రజలు వాడుతున్న పరిస్థితిని బట్టి, ఎక్కువ షాపులు వస్తున్నాయా, ఇండస్ట్రీ, తర్వాత ఇంకేమైనా మంచి పంటలు పండేదా, ఇవన్నీ చూస్తారు. ఇవన్నీ చూసి ఇప్పుడు ఇక్కడ పక్కనే బోరంపేట ఉన్నది. ఒక 30-40 ఏళ్ళ కింద అక్కడ 10 లక్షలకి ఎకరం ఉండే. 30-40 ఏళ్ళ కింద కదా, ఒక 25 ఏళ్ళ కిందనే 10-15 లక్షల కంటే ఎక్కువ ఎకరం లేకుండాడు. ఇప్పుడు ఎంత 10 కోట్లకు దాటిపోయింది అది. అయితే నాకేంటి అని ప్రభుత్వం ఆలోచిస్తుంది. మరి ఆయన రెవెన్యూ కావాలి కదా, రెవెన్యూ జనరేట్ కావాలి కదా. పెంచడం కూడా ఖచ్చితంగా మనము ప్రభుత్వాన్ని, అంటే కొనుగోలు చేసే వాళ్లకు బాగా బర్డన్ అవుతుందని చెప్పి అమ్మకం కొనుగోలు కూడా ధరని తగ్గించాలి. కానీ తగ్గించట్లేదు కదా వీళ్ళు, ఆటోమేటిక్గా రేటు పెంచుకుంటాం. అంటే ఎట్లా ఉంటుందంటే, మున్సిపాలిటీ, గ్రామాలు, అర్బన్ ఏరియా, సెమీ అర్బన్ ఏరియా, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టరు, ఇవన్నీ దానికి విడదీస్తారు. తర్వాత మార్కెట్ వాల్యూ ఎంత ఉన్నది. మనం పోతే ఆయన రియల్ ఎస్టేట్ బ్రోకర్ పిలిపించి, సార్ ఇక్కడ ప్లాట్ ఉంది ఒకటి తీసుకుంటారా అంటే, ఏం రేట్ అయ్యా అంటే ₹50,000 కదమంటాడు. సబ్ రిజిస్ట్రార్ విలువ 8,000 ఉంటుంది. 8,000 మీద 11% అవుతుంది మొత్తం ఖర్చు, అవన్నీ ఖర్చులు కలుపుకొని. 8% అంటే ఎంత అవుతుంది? 50,000 అంటే 8,000, 8,000 మీద 8% ఏమొస్తుంది? అదే ఇప్పుడు ఆ 8,000 సబ్ రిజిస్టర్ వాల్యూను ఒక శాస్త్రీయంగా, అంటే వాళ్ళు కొనుగోలు చేసేటోళ్ళు వాళ్ళందరూ దృష్టిలో పెట్టుకొని ఒక రేట్ను పెంచుతుంది. ఈ రేట్ను పెంచేసి, ఇప్పుడు కూకట్పల్లి ఏరియా ఉంది, మొత్తం ఫ్లాట్స్ వచ్చేసినాయి. ఒక్కొక్క ప్లాటు ఒక ఎస్ఎఫ్టీ 6,000 నుంచి 7,000 పోతుంది.
అదే కోకాపేటు, గచ్చిబౌలి, తర్వాత పుప్పాలగూడ, వరంగల్ టౌన్, తర్వాత నిజామాబాద్ దగ్గర ఇవన్నీ ఏరియాల్లో కూడా ముఖ్యమైన లొకేషన్స్లో చాలా హై రైస్ వెళ్ళిపోతున్నాం మనం. ఇప్పుడు మొన్ననే ఒక పర్మిషన్ దొరికింది 61 అంతస్తులకు. ఆ 61 అంతస్తుకి ఏం రేట్ పెట్టాలి అనేది వీళ్ళందరూ కూర్చొని ఎంత శాతం పెంచాలని దాని మీద కొంత వర్కౌట్ చేస్తారు. అంటే యాజ్ ఆన్ దట్ డే సబ్ రిజిస్టర్ అంటే బేసిక్, అంటే బుక్ వాల్యూ ఏమున్నది, కొన్నిసార్లు కార్డు వాల్యూ అంటారు, అవన్నీ రెండు పోల్చి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ చెక్ చేసుకొని ఒక రేటు దగ్గరికి అరైవ్ అయ్యి ఆ రేటు ఫిక్స్ చేసి అందరు సబ్ రిజిస్ట్రార్లకు సర్క్యులేట్ చేస్తారు. మనం పోగానే చెప్తారు వాళ్ళు, ఎవరు సబ్ రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్ళి, సార్ నేను ఫలానా చాట ప్లాట్ కొంటున్నా, ఏముంది సార్ అంటే, ఇగో ఈ ఊర్లో ఉన్న ఈ సర్వే నెంబర్లో ఉన్న ఓపెన్ ప్లాట్లన్నీ ఈ రేటు, ఇగో ఫ్లాట్ అయితేనేమో ఈ రేటు, పర్ సెఫ్టీకి ఇంత, దాని మీద మార్కెట్ వాల్యూ అసెస్మెంట్ చేసి అవన్నీ కూడా అన్ని జిల్లాల రిజిస్ట్రార్లకు, అన్ని సబ్ రిజిస్టర్ ఆఫీసర్లకు పంపించేసి, అయినప్పటికీ కూడా కొన్ని మిస్టేక్స్ ఉంటాయి, అయినా కూడా ఇంజస్టిస్ జరుగుతుంది. మళ్ళీ దాన్ని ఎనామలీస్ అని పెడతారు. అంటే హెచ్చు తగ్గులు, మార్కెట్ న్యాయంగా పెరగవలసిన చోట పెరగకుండా ఒక అనామక ప్రాంతంలో ఎక్కువ పెరుగుతుంది, ఒక మంచి డామినెంట్ ఏరియాలో ఎక్కువ రేటు ఉండాల్సిన తక్కువ రేటు ఉంటుంది. ఈ పరేషాన్ అవుతారు వీళ్ళంతా, అరే ఏంది ఇదంటే గిట్లా అంటే ఇట్ ఇస్ కాల్డ్ అనామలీస్. ఇవన్నీ మళ్ళీ కూర్చొని మళ్ళీ డిసైడ్ చేస్తారు. మళ్ళీ నెక్స్ట్ టైం మార్కెట్ వాల్యూ అప్పుడు కూడా ఇవన్నీ చెక్ చేస్తారు. అక్కడ ఉండే డెవలప్మెంట్ను దృష్టిలో పెట్టుకుంటారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఎట్లా ఉంటుంది, ఇప్పుడు ఎట్లా ఉన్నది, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుకొని స్థానికంగా ఉండే అథారిటీస్ను వీళ్ళందరూ దృష్టిలో పెట్టుకొని ఆ రేట్లు పెంచడం జరుగుతుంది. దాన్ని ఎన్హాన్స్మెంట్ ఆఫ్ మార్కెట్ వాల్యూ అంటారు. ప్రభుత్వం ఆ దిశగా పయనిస్తుంది. మనం అందరం కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని ఏది తీసుకున్నా కూడా మనం ఒకటే ఏం చెప్పాలని అంటే, పెంపుదల అనేది ఒక వలసవాది ఒక 100 గజాలు కొనుగోలు చేస్తే ఆయన కొన్న రేట్లో ఎంత గవర్నమెంట్ కట్టగలుగుతాడు అనే దాని మీద దాన్ని దృష్టిలో పెట్టుకొని అది పెంచాలి. వాస్తవానికైతే దాని వాల్యూ పెంచడానికంటే ఇంకా వేరే పద్ధతులు కూడా కొన్ని ఉంటాయి, ఆ పద్ధతులు అడాప్ట్ చేస్తే బాగుంటుందని చెప్తూ ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.